Please do subscribe to Prajabheri News Channel. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో బి లక్ష్మి అడ్మిట్ ఉంది. ఎందుకంటే ఆమెను భర్త మరిది అత్త ముగ్గురు కలిసి అర్ధరాత్రి ఆమెపై అటాక్ చేసి ఆమెను కొట్టి పడేసి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడున్న అపార్ట్మెంట్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తే అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ ప్రెగ్నెన్సీగా ఉంది. ఆమెకు నాలుగో నెల నడుస్తూ ఉంది. ఆమెకు కడుపులో విపరీతమైన దెబ్బలు తగలడం వల్ల రక్తస్రావం ఎక్కువ అవుతుందని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. అయితే మేము పరిశీలించినప్పుడు ఆమె మాకు చెప్పిన విషయాలు ఏంటంటే గతంలోనే దాదాపు 3 పెళ్ళిళ్ళైనాయి. ఒక అమ్మాయి వీడి టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకుందని చెప్తా ఉన్నారు. ఇంకా 2 విడాకులు ఇచ్చి దూరం అయ్యారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈమెను కూడా ఎప్పుడు 24 గంటలు అవమానిస్తాడు, అనుమానపడతాడు అని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నది. దాదాపు ఇంట్లో 8 కెమెరాలు ఫిట్ చేసిరు. ఒక్క బాత్రూంలో తప్ప మిగతా ప్రతి ప్రదేశంలో కూడా కెమెరాలు ఉన్నాయని అమ్మాయి చెప్తా ఉంది. అంటే ఒక మనిషి బతుకుండగానే ఎంత నరకం చూపెట్టాలో ఇక్కడే చూపిస్తున్నాడు. ఇంకోటి ఉన్న 2 పిల్లలు కూడా నాకు పుట్టలేరు అని చెప్పేసి బుకాయించి ఆ అమ్మాయిని ఏ విధంగా అయినా వదిలించుకోవాలనే ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. 16 సంవత్సరాల అమ్మాయితోని ఇంకో అమ్మాయితోని ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈ అమ్మాయి దగ్గర పూర్తి సమాచారం ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్లకు మహిళల జోలికి పోకుండా అమ్మాయిల జీవితాలతో ఆటలు ఆడుకోకుండా సరైన శిక్షలు పడాలి అని చెప్పేసి ఐద్వా మహిళా సంఘంగా కోరుతా ఉన్నాం. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా ఐద్వా మద్దతు ఉంటుందని హామీ ఇస్తున్నాం. లేదంటే వారిని జైలుకు పంపించేంత వరకు కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.